వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ 14వ వార్డులో రైల్వే ట్రాక్ పక్కన వ్యర్థ పదార్థాలు చెత్త వేయడం వలన దుర్వాసన వస్తుంది. ఈ విషయమై కమిషనర్ కు మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని, అక్కడ మున్సిపాలిటీ నుంచి ఒక హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు వాపోతున్నారు. ఈ సమస్యపై ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి చొరవ తీసుకోవాలని, సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి గుడికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కనువిందు చేస్తున్నాయి. ముందుగా ధర్మగుండంలో స్నానాలు చేసిన తర్వాత స్వామివారికి ఇష్టమైన కోడి ముక్కులతో తలనీలాలు సమర్పించుకొని సేవలో తరించారు. భక్తులకు శీఘ్రంగా దర్శనమయ్యేలా ఆలయ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మేడ్చల్ మండలం ఎల్లంపేట మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి మున్సిపల్ పరిధిలో నిర్వహించారు. బీజేపీ మేడ్చల్ జిల్లా ఫీజులు కట్టి అప్పుల పాలవుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఫీజులు లేకుండా నాణ్యమైన విద్యను అందించే ఉన్నత చదువులు చదివిన ఉపాధ్యాయులు పనిచేసే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని ఎల్లంపేటలో ర్యాలీ నిర్వహించారు. దేవరకడ్ర నియోజకవర్గ కొత్తకోట పట్టణంలో భూ భారతి చట్టం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతులకు మేలు చేస్తుందని పేర్కొన్నారు. భూ భారతి చట్టం రైతు చట్టం ప్రజా పాలన ప్రగతి బాట ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, మండల నాయకులు, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. పాఠశాలలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని డీఈఓ వెంకటేశ్వర్లు సూచించారు. సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, శానిటేషన్ వర్కర్లకు జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైనందున పరస పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో ఎంబీఓ విద్యాసాగర్ పాల్గొన్నారు. గుమ్మడిదల మండల పరిధిలో 12 కోట్ల 10 లక్షల రూపాయలతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడే విధంగా సమకూరుస్తామన్నారు. ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెద్దకొట్టపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నామని తెలిపారు. ముదిరాజ్ బిడ్డ వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇచ్చినందుకు కాంగ్రెస్ అధిష్టానానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే జాటోట్ రామచంద్ర నాయక్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా నియమితులైన నేపథ్యంలో జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. డిప్యూటీ స్పీకర్ పదవితో తన బాధ్యత మరింత పెరిగిందని ఆయన అన్నారు. ఎమ్మెల్యే రామచందర్ నాయక్, ప్రమీల నాయక్ దంపతులు సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ భవన్లో మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరల్ల మల్లికార్జున్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలను అమలు చేస్తామని డిక్లరేషన్ ఇచ్చి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు తెలంగాణ ప్రజలను మోసం చేస్తుందన్నారు. న్యాయ వ్యవస్థ మీద, చట్టాల మీద, రాజ్యాంగం మీద మాకు అపారమైన నమ్మకం బీఆర్ఎస్ పార్టీకి ఉందన్నారు. విద్వేషంతో ఆలోచన చేయకూడదు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పదవిలోకి వచ్చి 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మాడగుల బీజేపీ కార్యాలయంలో కేంద్ర పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పుట్ట గంగయ్య మోదీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు.